యోహాను సువార్త 4వ అధ్యాయం 83వ పేజీ. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతాను. మీ వాక్యములో అలా ఉందో లేదో మీరు జాగ్రత్తగా చూసుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించకాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడు. అంటే తండ్రి ఆరాధకులలో ఒక ప్రత్యేకమైన గుంపుని కోరుకుంటున్నాడు. వీళ్ళు నన్ను ఆరాధించాలి. అలా చెప్తూ ఇక్కడ ఒక మాట రాసింది. అయితే యథార్థముగా ఆ యథార్థత, నా ఆరాధనకు పునాది యథార్థత ఉండాలి. లేని దాన్ని నేను ఉన్నట్టు ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తే అందులో యథార్థత లేదు. నాలో ఆత్మీయత లేదు, కానీ నేను దేవుని మందిరానికి వచ్చి నేను ఆత్మీయుడిగా నటిస్తే మాత్రం అది యథార్థత. నాలో మంచితనం లేదు, కానీ నేను దేవుని మందిరానికి వచ్చాను. ఇప్పుడు 10 మంది మధ్యలో ఉన్నాను కాబట్టి నేను మంచివాడిగా ఉన్నట్టుగా నేను రుజువుపరచుకోవడానికి నేను మృదువుగా మాట్లాడడం, మర్యాదగా మాట్లాడడం, ప్రైజ్ లార్డ్ చెప్పడం, ఇవి లేనిది నేను బయటికి తెస్తే అందులో యథార్థత లేదు. కానీ దేవుడి మందిరాన్ని నేను వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానో అలా రావాలి. ఫస్ట్ మాట ఇక్కడ గమనించండి ఒక మాట. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేసింది. ఈ వాక్యం ఎప్పుడైతే రాయబడిందో అది ఇప్పుడు వచ్చేసింది అని రాసింది. అంటే అప్పటి రోజుల్లో ఆత్మతో సత్యంతో ఆరాధించే వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఇది ప్రభు ఉన్న సమయాన్న ప్రభు ఈ మాట అంటున్నాడు, ఆ కాలం ఇప్పుడు వచ్చేసింది. అంటే నేను ఈ భూమి మీద నా తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుచున్నాను. కాబట్టి ఇప్పుడేమంటున్నాడు, తండ్రి అట్టి ఆరాధికుల్ని కోరుకుంటున్నాడు. ఎట్టి ఆరాధికుల్ని, ఎలాంటి ఆరాధికుల్ని కోరుతున్నాడు? నాలాంటి ఆరాధికుల్ని కోరుతున్నాడు. ఎప్పుడైతే నీ జీవితం యేసుక్రీస్తు ప్రభువులాగా ఉంటుందో అప్పుడు నువ్వు ఆత్మతో సత్యముతో చేసిన ఆరాధకుడిగా ఉంటావు. ఏమండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మరి కొన్ని మందిరాలలో భక్సింగా తప్పు చేశారంటే అసలు తప్పే చేయలేదు. ఎందుకంటే నేను కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నాను. దగ్గరగా ఆరాధించడం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. కానీ ఆయన ఉన్నది నాలో హెబ్రోన్లో 10,000 మంది ఆరాధన కొరకు 10,000 మంది ఉండేవారు. 10,000 మధ్యలో దేవుని ఆత్మ ఎంత బలంగా ఉండేది అంటే ఆశ్చర్యం, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎలా సాధ్యము? 10,000 మంది అయితే కొట్టుకోవాలి ఒకరి తర్వాత ఒకరు, కానీ అలా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఆత్మతో తండ్రి అట్టి ఆరాధికుల్ని కోరుకుంటున్నాడు అనే మాట అర్థం. ఎలాంటి ఆరాధికులు? యేసుక్రీస్తు ప్రభువులాగా ఉండాలి. ఒకటి, 1 దశలోనికైకి రాసిన పత్రిక 5:23లో మనం చదివాము ఆ మాట కాదు. నాలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి దేహము, లోపలున్న ప్రాణము, లోపలున్న ఆత్మ, ప్రాణ, దేహం, 3 భాగాలు. ఇది 1 దశలోనికైకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో రాసింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రియమైన సోదరి, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం ఒకటి ఉండేది. దేవుని మందిరం యొక్క నమూనా. ఈ ప్రత్యక్ష గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, 3 భాగాలు ఉండేవి. సరేనా? ఇప్పుడు మన దేహము కూడా కంటికి కనిపించేది శరీరము, ఇప్పుడు లోపల ఉన్న ప్రాణము, అది మన శ్వాస. ఇప్పుడు దేవుడు మనలో పెట్టిన ఆత్మ, 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆవరణం ఎలాగైతే మన అందరికీ కనబడుతుంది. ఆవరణం అంటే ఏంటి? గేట్ నుండి పోర్టికో వరకు ఇది ఆవరణం, బయట. కనుక ఆవరణంలో నిలబడే వాళ్ళు మొత్తం జనం నిండి ఉన్నారు. ఆవరణంలో జనం అందరూ నిండి ఉన్నారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఆవరణంలో ఉన్నారు. ఆ గేటు దగ్గర నుంచి ఆ ఖాళీ స్థలం, బాప్తిసం ట్యాంకు, మన మెట్లు దాటి సిమెంటు పోర్టికో గుమ్మం వరకు జనం కిటకిటలు ఆడిపోతున్నారు.
ఇసుక రాలినంత జనం ఉన్నారు. ఇది ఆవరణం. ఆ తర్వాత పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో కొద్దిమంది జనమే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కడైతే దేవుడు ఒక్కడే ఉన్నాడో అక్కడ ఒక్కడు కూడా లేడు. దేవుడు ఉన్న స్థలములో ఒక్కడు కూడా లేడు. ఎందుకు లేడు అంటే దేవుడు ఎట్టి ఆరాధికుల్ని ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారో అలాంటి వాడిని కోరుకున్నాడు. అందుకని సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేవాడు. వాడు ఆ ప్రధాన యాజకుడు ఎలా వెళ్ళేవాడు? వాడు మొదలో ఒక గంట కట్టి పంపించేవాడు. ఒక తాడు, నడుముకు ఒక తాడు కట్టి ఒక గంట నడుముకి ఒక గంట వేలాడించి ఆ ఒక తెర, అడ్డు తెర ఉండేది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేది. పైనుంచి కింద వరకు ఆ తెర మూసుకుపోయి ఉండేది. ఆ తెర పక్క నుంచి ఆ ప్రధాన యాజకుడు లోపలికి వచ్చేవాడు. నడుము తాడు కట్టేశాడు. ఈ తెర అవతల పక్క నుంచి ఆ తాడు కొంతమంది లూజ్ వదిలేవాడు. ఆయన లోపలికి వెళ్తున్న కొలది ఆ తాడు వదులుతూ వచ్చేవాడు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆ గంట శబ్దము మోగుతున్నంత వరకు లోపల ప్రధాన యాజకుడు బ్రతికున్నట్టు లెక్క. ఎందుకంటే దేవుని లేఖనం ఎవరూ దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు, ఆయన చూసిన వాడు ఇంతవరకు బ్రతికి ఉండలేదు అని రాసింది. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధ దేవుణ్ణి కళ్ళతో చూసి వెంటనే ప్రాణం పోతాయి. నిలువెత్తు పరిశుద్ధత, నడినెత్తు నుండి అరికాల వరకు పరిశుద్ధతతో నిండి ఉన్న ఆ పరిశుద్ధ దేవుణ్ణి, అంతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాడు మాత్రమే లోపలికి వెళ్ళి దర్శించి ఆ నైవేద్యాలు అర్పించి తిరిగి మళ్ళా బట్ట కట్టి బయటకు వచ్చేవాడు. వానిలో ఏమాత్రం ఆవగించేంత పాపం ఉన్నా సరే వాడు లోపలికి వెళ్ళగానే ప్రాణం పోయేది. ప్రాణం పోయింది అని ఎలా తెలుస్తుంది? ఈ గంట మోగడం బంద్ అయిపోయింది, ఇంకా చలనం లేదు, శవం మాత్రమే లోపల పడి ఉంది. కనీసం శవం తీసుకోవడానికి లోపలికి ఎవరైనా వెళ్ళారో వాడు కూడా ప్రాణం పోతుంది. అందుకని ఏం చేసేవారు? గంట మోగడం ఆగంగానే ఆ తాడు పట్టుకుని గట్టిగా లాగేవాడు. లాగంగానే తాడుతో పాటు ఏమొచ్చేది బయటికి? వాడి శవం వచ్చేది. ఇది పాత నిబంధన. అర్థమైందా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రభు సిలువైపడ్డాడో ఆ దేవాలయంలో ఈ అడ్డుతెర ఏదైతే ఉందో అది పైనుండి కింద వరకు చినిగిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఈరోజు ఆరాధన విషయంలో సంపూర్ణ గ్రహింపు మనకి పూర్తిగా డౌట్ క్లియర్ అయిపోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, ఒక రోడ్డు, ఒక త్రోవ, ఒక దారి ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించడం అనే మాటకు అర్థం ఏంటి? రిబ్బన్ కట్ చేశాడు. అర్థమైందా? ఒక త్రోవ, ఒక రోడ్డు, ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గం ఎలాంటిది? చదవండి. సజీవమైనది, జీవం గలది, ఆయన శరీరం అను తెర ద్వారా అది చూసారా? ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ఇప్పుడు మనకి ధైర్యం కలిగింది. ఎలా కలిగింది ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నా ప్రభువు నా కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు, శరీరమును అడ్డుతెరను పక్కకి తొలగించాడు అనే మాటకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు శరీరానికి కూడా ఆయన శరీరం అందున్నాడు కాబట్టి నీకు నాకు ఎలాగ మన స్వచిత్తం ఉందో ప్రభు కూడా ఒక స్వచిత్తం ఉంది. కానీ ప్రభు ఆ స్వచిత్తాన్ని ఏం చేశాడు? నరికించు. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తం అనుకున్నాడు కనుక అడ్డుతెర పైనుంచి కింద వరకు ఎలా చిరిగిపోయిందో, పక్కకి తొలగిపోయిందో, ప్రభువు తన శరీరాన్ని కూడా అలాగే నలగొట్టుకున్నాడు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కడే ప్రవేశించే ఆ అతి పరిశుద్ధ స్థలంలో అడ్డుతెర పక్కకి తొలగించి నీకు నాకు ఎలాంటి అవకాశం కలుగజేశాడు? నువ్వు నేను నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి అక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మనకు కలిగింది. ఇప్పుడు
సరేనా సరేనా ఇప్పుడు ఇప్పుడు శరీరమందు ప్రాణమందు ఆరాధించేవాడు ఎక్కడ ఆరాధిస్తాడు? ఇప్పుడు చెప్పండి. శరీరమందు ప్రాణమందు ఆరాధించేవాడు ఎక్కడ ఆరాధించాలి? ఆవరణంలోనూ పరిశుద్ధ స్థలంలో మధ్యలో నిలబడి. అక్కడ ఎవరున్నారు? ఆవరణంలో ఎవరున్నారు? ఇందాక చెప్పాను, ఆవరణంలో ఎవరున్నారు? జనం ఉన్నారు. కానీ ఎవరు లేరు? ఎవరు లేరు? ఆవరణంలో జనం ఉన్నారు కానీ ఎవరు లేరు? ఎవరు లేరండి. ఆవరణంలో మనుషులందరూ ఉన్నారు కానీ ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అది మన దేహం, మన ప్రాణం. ఆవరణము ఆ పరిశుద్ధ స్థలంలో దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. లేకపోతే ఎవరైతే ఆరాధన తీసేశారో, లేకపోతే ఆరాధన ఇలా అలాగే చేస్తే బాగుండేది అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడ ఆరాధిస్తున్నట్టు? ఎక్కడ జనం ఉన్నారో అక్కడ ఆరాధిస్తున్నాడు. మానవ వైఖరి ఎలా ఉంటుందండి? మానవ స్వభావం ఎలాంటిదంటే, నేను ఆరాధిస్తే 10 మంది మెచ్చుకోవాలి, నేను అందరికంటే ఎక్కువసేపు ఆరాధించాలి. రాను రాను భక్తి గారు చనిపోయిన తర్వాత ఆరాధన క్రమం అనేది ఎలాగ మారిపోయిందంటే, నీకు నాకు పడట్లే, ఇప్పుడు నేను నీకు పోటీ, నీ సమయాన్ని కూడా నేను దొంగలించేసి నేను గంటన్నర సేపు ఆరాధిస్తా, నేను ఇంకెవరిని ఆరాధించు. అది అక్కడ యుద్ధం. ఆరాధన క్రమం అనేది నీకు నాకు యుద్ధం కింద మారిపోయింది. దేవుని మహాప్రేమ, ఆయన మహాకృప, ఆ ప్రత్యక్షత దేవుడు మనకి కలుగు చేసినందున మనము ఎక్కడ ఆరాధిస్తున్నాము? అతి పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారు? దేవుడున్నారు. ఇంకెవరున్నారు? అతి పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారండి? దేవుడున్నారు. ఇంకెవరున్నారు? నువ్వు ప్రవేశిస్తే నువ్వు దేవుడు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం వెతికి రిఫరెన్స్లు మనం మొట్టమొదటిసారి ఆరాధన అనే పదం ఎక్కడొచ్చింది అని మనం చూస్తే, అది కాండం 22వ అధ్యాయంలో 4-5 వచనాలలో మనం చూస్తే, మీరు ఇక్కడ నిలిచి ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి, మ్రొక్కి అనే మాట గ్రీక్ భాషలో ఎలా ఉందంటే, మేము దేవుణ్ణి ఆరాధించి తిరిగి వచ్చేదాము అంటారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాం ఏం చేయడానికి అక్కడికి వెళ్ళాడు అంటే, ఆ కట్టెల కుమారుని వీటి మీద మోపు చేశాడు. ఆ కుమారుడే ఆ కట్టెలన్నీ మోసుకుని కొండపైకి వెళ్ళారు. అక్కడ కట్టెలు పేర్చాడు. ఆ కుమారుడిని దాని మీద పడుకోబెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు. ఇది ఆరాధన. కానీ ఏం రాస్తుంది? తండ్రి అట్టి ఆరాధికుల్ని కోరుకున్నాడు, అలాంటి ఆరాధికుల్ని కోరుకున్నాడు. అక్కడ ఎవరున్నారు? జనం ఉన్నారా? ఏమండి, తండ్రి ఏమన్నా, దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నీకున్న ఒక కుమారుడు నువ్వు నాకు బలి ఇచ్చే. ఆ బలి వాళ్ళ ఇంటి కరెక్ట్ అయిపోవచ్చు కదా. దేవుడికి కావాల్సింది ఇస్సాకు బలి, అంతే కదా. ఇస్సాకు బలే నీకు కావాలి కదా. నేను ఈ పెరట్లో ఇచ్చేస్తా, మా ఇంటి పెరట్లో ఇచ్చేస్తా అంటే అలా కుదరదు. నేను నీకు చూపించుకోవు, ఆ పర్వతమునే నువ్వు నాకు బలివ్వాలి. మరి ఆ పర్వతం మీదకి ఈ పనివాడితో కూడా తీసుకెళ్ళచ్చు కదా. పనివాడిని కూడా తీసుకెళ్ళాడు. ఆ పనివాడిని చెప్పాల్సింది, ఈ కట్లన్నీ అదే, ఈ కట్లన్నీ తీసుకెళ్ళి మీరు పై పెట్టండి, నేను నా కుమారుడు మేము వెనకాల వస్తున్నాం అని చెప్పచ్చు కదా. లేదు, ఆ పనివాడిని ఏమన్నారు? మీరు ఇక్కడే ఉండండి, ఈ కట్టెలన్నీ ఇస్సాకు వీపు మీద కట్టండి. కట్టారు. నానా, కట్టెలన్నీ కట్టేశారు, ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీదకి పద, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి తిరిగి వస్తాను. నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి తిరిగి వస్తాను. మరి పనివాళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేదు? పనివాళ్ళని తీసుకెళ్ళి ఉంటే పోతే పనివాళ్ళు తప్పట్టు పెట్టేవాళ్ళు, లేకపోతే పనివాళ్ళు మెచ్చుకునేవారేమో. లేదు, అబ్రహాము ఇస్సాకును బలిచ్చే సమయంలో దేవుడు అబ్రహాము తప్ప ఇంకెవ్వరూ లేరు. దేవుడు అబ్రహాము తప్ప ఇంకెవ్వరూ లేరు. అర్థమైందా? అలాగే యోబు జీవితాల్లో మీరు గమనించి చూడండి. యోబు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, పిల్లలు సమృద్ధిగా మంచి పొజిషన్లో ఉన్నారు, బోళ్ళంత ఆస్తి. దేవునికి అపవాదికి ఇద్దరికి వాదన వచ్చింది.
అదిగో నువ్వు యోగుని సమృద్ధిగా ఆశీర్వదించావు కాబట్టి వాడు నిన్ను ఆరాధిస్తున్నాడు, లేకపోతే వాడు నిన్ను ఎందుకు ఆరాధిస్తాడంటే సరే అయితే నువ్వు యోగు వాడి ప్రాణం మాత్రం ముట్టుకోకు, నువ్వు ఏదైనా చేసుకో, వాడు నన్ను ఆరాధిస్తాడు అన్నాడు. అంతే. వెంటనే నేను ఆలస్యం లేదు. అపవాది ఏం చేశాడు? ఆస్తి మొత్తం ధ్వంసం చేసేసాడు. మంద మొత్తం నాశనం అయిపోయింది. పిడుగుపడి గొర్రెలన్నీ చనిపోయాయి, మందంతా పోయింది, ఆస్తి అంతా పోయింది. చివరికి పిల్లల్ని కూడా దక్కనివ్వలే. ఎంతమంది పిల్లలందరూ చనిపోయారు. దుర్వార్తలు ఒకదాని మీద ఒకడు వచ్చి, అయ్యో నీ పిల్లలందరూ చనిపోయారు, అయ్యో నీ మందంతా చనిపోయింది, అయ్యో నీ ఆస్తి అంతా దొంగలు కొట్టేశారు అనగానే యోబు ఏమన్నాడు? ఒంటి మీద గురిపోగుతో నేను వచ్చాను, నాకున్నవన్నీ దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి. ఆ మాట అక్కడ ఎవరున్నారు? యోబు తప్ప ఎవరున్నారు? యోబు బూడిద ఒంటికి బూడిద పాముకుని నూనె బట్ట కట్టుకుని దేవుడు ఎవరున్నారు అక్కడ తప్పట్లు కొట్టడానికి? యేసుక్రీస్తు ప్రభు తన జీవితం అంతా ఆ తండ్రికి ఆరాధనగా ఉంచాడు కనుక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అట్టి ఆరాధికులు, నా వంటి ఆరాధికుల్ని తండ్రి కోరుకుంటున్నాడు. పెదవులపై పప్పులు ఉండేవాడిని కాదు. కనుక 3 స్థానాలు ఉన్నాయి నేను ఆరాధించడానికి. నిర్ణయం నీది. నువ్వు ఆవరణంలో ఆరాధిస్తావు, జనమందరూ వినేటట్టు, జనమందరూ చూసేటట్టు. పరిశుద్ధ స్థలంలో ఆరాధిస్తావు, అక్కడ కూడా జనం ఉన్నారు. లేదు, ఇది నాకు నన్ను రక్షించిన నా దేవునికి మధ్యలో ఉన్న సంబంధం, ఇది మా ఇద్దరి మధ్యలో అన్యోన్య సహవాసం కనుక నేను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాను. అక్కడ నా ప్రభు పాదాల ఎదుట నేను సాష్టాంగ పడతా. భార్యాభర్తలు కాపురాలు ఎక్కడ చేసుకుంటారండి? వీధిలోనా? లేకపోతే అన్యోన్య సహవాసం అంటే వారిద్దరి మధ్యలో ఇసుక వేస్తే రాలనంత ఖాళీ కూడా ఉండదు. ఇది ఆరాధన అంటే, అది ఆరాధన. కనుక శ్రేష్టమైన ఆరాధన ఏది అని మనం గమనిస్తే 73వ కీర్తన 25వ వచనం. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకు ఉండగా ఈ లోకంలోని ఏదియో ఇది ఆరాధన, ఇది ఆరాధన అనుభవం, ఇది ఆరాధన అనుభూతి. ఆరాధించేవాడు ఈ స్థితిలోకి వచ్చేస్తాడు. నేను కళ్ళు మూసినా నువ్వే, నేను కళ్ళు తెరిచినా నువ్వే, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నాకు ఆ పరలోకం వద్దు, ఆ పరలోకంలో భవనాలు నాకు వద్దు, ఆ బంగారం వీధులు నాకు వద్దు. నాకెవరు కావాలి? నువ్వే కావాలి. ఒకవేళ రేపు నేను నీ రాజ్యంలోకి వచ్చినా, రేపు నీ పరలోకంలో నేను ప్రవేశించినా, నేను ఎవరి కోసం వస్తున్నా? నీ కోసం వస్తున్నా. అలాగే భూమి మీద ఇప్పుడు నేను శరీరం మందు ఉన్న నా జీవితంలో నువ్వు తప్ప నాకు ఇంకేమక్కర్లా. అది ఆరాధన, అది ఆరాధన. 3 విషయాలు ఇవాళ పొద్దున్న వీళ్ళు వంట వండడానికి వచ్చినప్పుడు ఈ తలంపు దేవుడిచ్చాడు. 3 విషయాలు మనము స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఈ 3టికి వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకటి కృతజ్ఞత, రెండోది స్తుతి, మూడోది ఆరాధన. ఈ 3 భిన్నమైన అనుభవాలు. కృతజ్ఞత అనేది నాకు దేవుని పట్ల ఏమనిపిస్తుందో అది నేను నోటితో పలకడం అనేది కృతజ్ఞత అనే మాటకు అర్థం మీకు చెప్తా. నేను ప్రార్థన చేయగా, ప్రార్థన నేను ఏదైతే అడిగానో దేవుడు నాకు అది ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత నాకు దేవుని విషయంలో నా మనసులో ఏమనిపిస్తోందో అది నేను నోటితో పలకడం అనేది కృతజ్ఞత. ప్రభువా, నువ్వు నమ్మదగిన వాడవు, నా ప్రార్థన ఆలకించి నేను అడిగినది నువ్వు నాకు ఇచ్చావు, నీకు నిండా వందనాలు. ఇది కృతజ్ఞత. నా మనసులో దేవుని విషయంలో నాకేమనిపిస్తుందో అది నోటితో పలకడం అనేది కృతజ్ఞత. ఇప్పుడు రెండో మెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి స్తుతి. స్తుతి అంటే ఏంటి?
దేవుడు ఏమై ఉన్నాడో అది నోటితో ఒప్పుకోవడం. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు, పడోత్తమందు గాన ప్రతిగానము చేత ఆరాధింపబడుతున్న వాడవు, నా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన వాడు. ఇది స్తుతి, ఇది స్తుతి మాత్రమే, ఆరాధన కాదు. మరి ఆరాధన అంటే ఏంటి? ఇది మీరు శాశ్వతంగా గుండెల్లో ఉంచుకోండి. ఈ విషయం ఇక్కడ తప్ప నీకు ఇంకెవ్వరూ ఎక్కడా చెప్పరు. మరి ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే నీ విషయంలో దేవునికి ఏమనిపిస్తోందో అది ఆరాధన. మళ్ళీ చెప్తున్నా, నీ విషయంలో దేవునికి ఏమనిపిస్తోందో అది ఆరాధన. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి ఉదాహరణ చెప్తాను. అబ్రహామ, నువ్వు ప్రేమిస్తున్న నీ ఏకైక కుమారుడిని నువ్వు నాకు బలిచ్చేసేయి అనగానే అబ్రహాము సిద్ధపడిపోయాడు, బలివ్వబోయాడు, కత్తి పైకెత్తేశాడు. ఇక కత్తి వేయడమే, 2 ముక్కల కింద నరికేయడమే ఆదేశం. వెంటనే అబ్రహాము ఆగు ఆగు అని జోక్యం చేసుకుని ఏమన్నాడు? ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నేను ఎరుగుదును. ఇది ఆరాధన. దేవునికి అనిపించింది, దేవునికి అబ్రహాం విషయంలో అలాగనిపించింది. అబ్రహామా, ఇందును బట్టి నువ్వు నాకు భయపడువాడు అని నేను ఎరుగుదును. అది ఆరాధన అనేది నువ్వు దేవుని ఎదుట మౌనంగా సాగిల పడితే దేవుడు నోటితో పలకడం. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు ఆ పరిశుద్ధమైన జీవితం, త్యాగంతో కూడిన జీవితం, ఎక్కడ గొడుగుడు, సనుగుడు, కోపం, ద్వేషం, ద్వేషం ఏమీ లేకుండా ఆ తండ్రి చిత్తము నెరవేరుస్తూ 30 సంవత్సరాలు గడిపి బాప్తిసం తీసుకున్న సమయాన్న తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. అది ఆరాధన. అది ఆరాధన. దేవుని విషయంలో నీ జీవితం, నువ్వు జీవిస్తున్న జీవితం దేవునికి ఆరాధన. దేవుడు అది 1 రోజు 2 రోజుల్లో వచ్చేది కాదమ్మా. నీ జీవితం నువ్వు మదుపు ఏదైతే పెడుతున్నావో, దేవుని కొరకు జీవించే విషయంలో నువ్వు ఏదైతే నీ జీవితాన్ని మదుపు పెడుతున్నావో, దానికి బదులుగా దేవుడి నోటి నుండి పలికే దేవుడి మాట. ఏ రోజు నువ్వు ఆ మాట వింటావో, నువ్వు నా ప్రియ కుమారుడు, నీ జీవితాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అంటాడో, ఆ రోజు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికుడవు. నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కనుక దేవుడు ప్రతిష్ఠించిన యేసుక్రీస్తు ప్రభు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:20 మనం ఇందాక చదివినాం. ఆ మార్గమున ప్రవేశించడం అనేది దేవుడు మన కొరకు మార్గం సిద్ధపరిచాడు. ఏమండి, ఇప్పుడు ఆ మార్గం గుండా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడం అనేది నీ వ్యక్తిగత నిర్ణయం. లేదు, నేను అతి పరిశుద్ధ స్థలం వరకు నేను అనలండి, నేను ఆవరణంలోనే చేస్తాను, నీ ఇష్టం, దేవుడు కాదనలేదే. అని నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడో, నువ్వు ఎవరి కొరకు ఆరాధన చేస్తున్నావు? దేవుడికే కదా. నువ్వు దేవుడికి కదా ఆరాధన చేసేది. దేవుడికి ఆరాధన చేసేది ఏమండి, నువ్వు మా ఇంటికి వచ్చావు, అన్నా బాగున్నావా అని పలకరించడానికి వచ్చావు. నువ్వు గేట్ దగ్గర నుంచుని నేను ఇక్కడ నన్ను చూసి అక్కడి నుంచి నువ్వు అన్నా బాగున్నావా అంటే నేనేమంటాను? నా స్పందన ఏంటి? నేనే మీ ఇంటికి వచ్చా, మీ గేట్ దగ్గర నుంచున్నా, అన్నా బాగున్నావా అంటే నువ్వు ఏమంటావంటే, అన్నా గేట్ దగ్గర ఏంటన్నా లోపలికి రండి. అబ్బాయి లేదండి, నేను బాగున్నాను కదా. ఇదేంటన్నా గేట్ దగ్గర బాగున్నావా అని అడిగి వెళ్ళిపోవడం ఏంటండి? వచ్చిన వాళ్ళు లోపలికి రాలా అంటావా? మరి దేవుడు నీ విషయంలో ఎంతో బాధపడుతున్నాడు. ఆయన మహాప్రేమ కలిగిన వాడు కాబట్టి నువ్వు అక్కడి నుంచి చేసిన ఆయన మౌనం. కానీ నేను ఎలా బాధపడుతున్నాను, నువ్వెలా బాధపడుతున్నావు? ఆయన కూడా బాధలు. అయ్యో, నా బిడ్డ నా దగ్గరికి రావడానికి, నా కుమారుడిని నేను సెలవిచ్చి ఆయన చేత ఒక మార్గాన్ని ప్రదర్శించా. ఆ మార్గం కూడా నా పిల్లలు నేరుగా నా దగ్గరికి రావచ్చు, నా ఒళ్ళో కూర్చోవచ్చు, నన్ను వాటేసుకోవచ్చు, నన్ను మనసారా ఆరాధించే తండ్రి నువ్వు నా కొరకు చేసిన కార్యమును బట్టి. అలాంటిది అన్నా నేనేమన్నా క్రూరున్నా?
నేను దుర్మార్గుడినా? నాకు ఇంత దూరంగా ఉంటున్నారు, నేనేం చేశానని? తండ్రి మనస్సు అలాంటిది. అని నా పిల్లలు లే ఇవాళ తాతని వస్తారులే చదువుకోవడం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం, త్వరగా తీయాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు. వాడు ఎలా ఆశీర్వదింపబడతాడంట? వాడు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు లోపలికి రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళచ్చు. మళ్ళీ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆదివారం వస్తే అప్పుడు నేను లోపలికి వస్తా అనాల్సిన అవసరం. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ బయటికి రావచ్చు. అంతేకాదు వానికి సమృద్ధి మేత, ఆత్మీయ ఆహారం వాడికి సమృద్ధిగా ఉంటుంది. అంటే వాక్యముతో కడుపు నిండా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆరాధించడానికి కారణం వెతుక్కోకర్లా, ఆరాధించడానికి వర్తమానం కోసం ఎదురు చూడక్కర్లా. నో, వాక్యము వాడి హృదయంలో నిత్యము ఉంటుంది. ఇప్పుడు అసలైన మాట దగ్గరికి వద్దాం, మూలవాక్యం దగ్గరికి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23 దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట చెప్తూ అన్నాడు, అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చెనని నేనెరుగుదును. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు మనం చెప్పిన మాట ప్రభువు ఆరాధన గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం 80 మైళ్ళు మండుట ఎండలో నడుచుకుంటూ వెళ్ళి ఆ బావి దగ్గర ఆ సమరయ స్త్రీ కొరకు ఎదురు చూసి ఆ మిట్ట మధ్యాహ్నము సమరయ స్త్రీ వచ్చే వరకు బావిలో నీళ్లు ఉన్నా తాగకుండా అక్కడే వేచి ఉండి మిట్ట మధ్యాహ్నం 2ంటికి ఆ సమరయ స్త్రీ రాగానే ఇప్పుడు ఆ సమరయ స్త్రీతో అంటున్నాడు. ఏమన్నాడు ఫస్ట్? చదవండి. ఏమన్నాడు? సమరయ స్త్రీతో ఫస్ట్ సంభాషణ ఎలా మొదలైంది? నాకు దాహం వేస్తోంది, కొంచెం నీళ్ళు ఇస్తావా? ఆ తర్వాత ఆమె ఏమంది? అయ్యో, మేము అంటున్నాండి వాళ్ళం, మేము సమరయలో, మా చేతితో నీళ్ళు ఎవరు తీసుకోరు, అందుకని మేము మిట్ట మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వస్తాం. మరి నువ్వేమో యూదుడుగా కనబడుతున్నావు, నా చేతితో వచ్చి నువ్వు నీళ్లు తాగుతావా అంటే దానికేముంది, సరేలే ఒక మాట చెప్పు, నీ భర్త పేరేంటి? నీ భర్త ఉన్నాడా అంటే నాకు భర్త లేడు. నువ్వు నిజం చెప్పావు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు భర్త కాదు, నీవు 5గురిని విడనాడితివి. ఈమె ఎలాంటి స్త్రీ? తన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ప్రేమ దోమ అని చెప్పి ఒకరితో కాకుండా 5గురితో సంబంధం పెట్టుకుని పూర్తిగా పాపంలో ఉంది. కానీ ఆమె మనస్సు దేవుని మీద, ఆమె మనసు మాత్రం దేవుని మీద ఉంది. అందుకనే ప్రభువు కూడా పాపాత్మురాలు ఈమెతో నేను ఆరాధన గురించి ఏం చెప్తాను, అసలు ఈమెకి ఏమర్థం అవుతుంది అనలే. ప్రభు ఆంతర్యమును చూచువాడు. ప్రభు నీ ఆంతర్యాన్ని చూస్తున్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే మీ బుద్ధిహీనతను బట్టి, మీ మూర్ఖత్వాన్ని బట్టి, మీ బలహీనతను బట్టి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నారేమో, మీరు పాపములు పడ్డారేమో, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా నేను ఒక విషయంలో పాపం చేశారేమో. కానీ దేవుడు మీ ఆంతర్యాన్ని చూస్తున్నాడు. దేవుని మీద నీకున్న మక్కువను బట్టి, దేవుని మీద నీకున్న గౌరవాన్ని బట్టి, దేవుని మీద నీకున్న భక్తిని బట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. చూడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. అందుకనే దేవుడు ఆరాధన గురించి నీకు ఇంత విస్తారంగా బోధిస్తాడు.
లేకపోతే మనం ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికే అర్హులం కాము. ప్రియమైన సహోదర సహోదరి, ప్రతిదీ నా ఆరాధనతో మొదలవుతుంది. యోహాను సువార్త 4:10 ఏం రాసింది? ముందు నీ దేవుడిని నువ్వు మ్రొక్కి ఆయననే సేవించు. కనుక ముందు ఆరాధన, ఆ తర్వాత సేవ. దేవునికి నువ్వు చేసే ప్రతి పని ఎందులోంచి వస్తోంది అంటే, నీ ఆరాధన పొంగి బయటికి పొరిగినప్పుడు ఆ పాత్ర పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు పైన నుంచి ఏదైతే ప్రవహిస్తుందో అది నువ్వు దేవునికి చేసే సేవ. ఆరాధన అనేది నీ సేవలోంచి బయటకు వచ్చేది ఆరాధన. దేవునికి నువ్వు చేసే పరిచర్య నుండి వచ్చే ఆరాధన. ఆ పరిచర్య ఎలాంటిది? ఇక్కడ నిలబడి బోధిస్తేనే పరిచర్య కాదు. నువ్వు దేవుని కొరకు జీవించే నీ జీవితమే దేవుని కొరకు నువ్వు చేసే పరిచర్య. అందులోంచి పుట్టిందే ఆరాధన. కనుక మనం, మీకు ఒక విషయం తెలుసా? పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి మనము పరిశుద్ధ జీవితం ఉండాలి. ఆ పరిశుద్ధత మనము చేసే పుణ్యకార్యాన్ని బట్టి, మనం చేసే నీతి కార్యాన్ని బట్టి కాదు. ఎందుకంటే ప్రభు ఏమన్నా యెషయా గ్రంథం, మీ నీతి క్రియలనియు మురికి పీలికల వంటివి, అందులోంచి పరిశుద్ధత రాదు. మరి నాకు పరిశుద్ధత ఎలా కావు? నేను పరిశుద్ధమైన పెదవులతో ఆరాధించాలి కదా. మీకు ఒక మాట చెప్తాను, నీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఇంత తీవ్రంగా నేను దీన్ని వాక్యాన్ని ఇలాగా ధ్యానిస్తేనే మన క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసిన సీరియస్నెస్, ఎంత సీరియస్గా మనం దాన్ని పరిగణించాలి. దేవుడు నమ్ముకున్నానంటే సరిపోదు. ఆ జీవితంలో నువ్వు పెట్టవలసిన మదుపు ఎంత సీరియస్ మీకు చెప్తాను వినండి. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు అలా ఎలా వస్తామంట? దిగంబర్లు, ఒంటి మీద నులిపోగు లేకుండా మనం దేవుని దగ్గరికి వస్తామంట. నేను ఖాదీ చొక్కా, విసిరి చేసిన చొక్కా టచ్ చేసుకుని, బెల్ట్ పెట్టుకుని, నీట్గా మీ అందరికీ మర్యాదగా కనపడడానికి ఈ బట్టలు. కానీ దేవుని దృష్టికి మనం ఎలా కనబడుతున్నామంట? దిగంబరులుగా. 96వ కీర్తన, కీర్తన గ్రంథం 96, 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములను ధరించుకుని యెహోవాకు అంటే దేవుణ్ణి ఆరాధించుడి. పరిశుద్ధ అలంకారములను ధరించుకుని దేవుణ్ణి ఆరాధించుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని కీర్తనాకారుడు దాన్ని గుర్తించాడు. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ పరిశుద్ధత లేకుండా వస్తున్నాం మనం. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా, నేను దేవుని కనులారా చూచితిని అనగానే ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నా జీవితం అపవిత్రత. ఓ ప్రభు, ఈ వారమంతా నేను మాటలతో, చేతలతో, ఆలోచనలతో, తలంపులతో, క్రియలతో, నా ప్రవర్తనతో నన్ను నేను అపవిత్రపరిచేసుకుంటేనే ఇప్పుడు దిగంబరుడిగా ఒంటి మీద నులిపోగు లేకుండా నీ సన్నిధికి వచ్చా అంటే తండ్రి ఏం చేస్తాడు? ఇలా నా దగ్గరికి రా, తన పరిశుద్ధ అలంకారములతో నిన్ను నన్ను వస్త్రాన్ని కప్పుతున్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధ అలంకారములను ధరించుకున్న వారమై జీవం కలిగిన ఆ దేవుణ్ణి ఆరాధించాను. ఇట్టి గ్రహింపు వచ్చిన వాడు ఇప్పుడు ఏం చేయాలి? ఆ పరిశుద్ధ అలంకారములను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ఎన్ని పర్యాయములు దేవుడు తన నీతి వస్త్రం, తన పరిశుద్ధ అలంకారంతో నిన్ను ధరింపజేసి నువ్వు మళ్ళీ వెళ్ళి పాపం అనే బురదలో దొరుకుతూ ఉంటే, ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ దిగంబడిగా వచ్చి మళ్ళీ ఆయన ఇలా ఎన్ని రోజులు వెనుకుతాను. ఓ ప్రభువా, నువ్వు పరిశుద్ధ దేవుడవు, నీ సన్నిధిలోకి ప్రవేశించాలంటే నాలో పరిశుద్ధత ఉండాలి. అది లేదు. నువ్వు ఎన్ని పర్యాయములు నువ్వు నాకు నీ పరిశుద్ధ వస్త్రాన్ని అలంకరింపజేస్తున్నా, మళ్ళీ నేను దాన్ని అపవిత్రపరిచేస్తున్నా. దేవుణ్ణి చూసిన వాడు ఫస్ట్ వాడికి ఎలాంటి గ్రహింపు రావాలి? ఓ ప్రభా, నేను దేవుడిని కనులారా చూచితిని, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య జీవించువాడు.
నా గురించి నాకు గ్రహింపు రావాలి. నేను ఎలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నానో దాని విషయంలో నాకు గ్రహింపు రావాలి. నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించినా సరే నీ చుట్టూ ఉన్న అపవిత్రమైన ప్రజలు ఉన్నారు కానీ కనుక వాళ్ళ అపవిత్రత నీకు కొంతలో కొంత అంటుకోవడం సహజం. కానీ నీ అంతరంగ మనస్సు కనుక ఒకవేళ దేవుని మీద ఉంటే దేవుడు దాన్ని గుర్తిస్తాడు. ఇప్పుడున్న భర్త కూడా, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు, నాకు తెలుసు. దా నేను నీకు ఇచ్చు నీరు ఇక నువ్వు ఎన్నటికీ దప్పివ్వను. సాక్షార్థమైన సువార్తగా మార్చేశాడు ఆమె జీవితాన్ని. ఆమె వెళ్ళి ఊరు వాళ్ళతో చెప్పింది. ఆమె మాటలో ఎంత శక్తి ఉందంటే ఊరు కదిలి వచ్చేసారు ప్రభుని చూడడానికి. ప్రభుని చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటని బట్టి కాదు, మేము కనులారా ఆయన్ని చూచి ఆయన మాట మీద మాకు నమ్మకం వచ్చింది కనుక మేము రక్షింపబడిన వారు. కానీ ఏ రోజు నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధకుడిగా మారిపోతావు, దాన్ని గుర్తిస్తావు. వాక్య ఉపదేశము చేసే నికోదీము అనే ఒక దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నేను నీ వెంట చీకటితో వెళ్ళాడు. అర్ధరాత్రి 12ంటికి ఎవరు చూడనప్పుడు ప్రభు దగ్గరికి దర్శించడానికి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏంటి తెలుసా, నువ్వు మారుమనసు పొందాలి, నువ్వు ముందు మారుమనసు పొందాలి. ఎవరు? వాక్యం బోధించేవాడితో మారుమనసు పొందాలంటున్నాడు. కానీ పాపములో ఉండే స్త్రీతో ఏమంటున్నాడు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కానీ ఈరోజు మన జీవితము మనం జీవితాలు పాటు చేసుకుని ఉండొచ్చు, కానీ మన మనసు దేవుడి మీద ఉంది కనుక దేవుడు మనకి తన పరిశుద్ధ అలంకారములను ధరింపజేసి తనకి ఆరాధికులుగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి ఆరాధికులకి తండ్రి కోరుకుంటున్నాడు. రండి మనందరము ఆయన పాదముల ఎదుట సాగిలపడదాం. ఆ ప్రభుని నోరాల మనసాల ఆయన పాదముల ఎదుట సాగిలపడి, ఏమండి, ఎవరికి వారు వ్యక్తిగతంగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఎక్కడైతే ప్రభువు మీరు మాత్రమే ఉన్నారో మీ పక్కనున్న వారిని పూర్తిగా మర్చిపోండి. ఆ తండ్రి అయిన దేవుడు మీరు, మీ ఇద్దరు తప్ప ఇంకెవరూ లేదు అక్కడ. ఆ అనుభవంలో మీరు నోరు పెట్టి మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ నోటంటే మాట వస్తుందేమో చూడండి. ఆయన నిలువెత్తు పరిశుద్ధతతో నిండి ఉన్న గొప్ప దేవుడు, సృష్టికర్త. ఎవరికి వారు? సండే స్కూల్ పిల్లలందరూ కళ్ళు మూసుకోండి.